హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పప్పాకు లేదా అటుకు మామిడి లేదా గలిచేరు అని పిలువబడే పునర్నవ ఆకుతో పులుసు కూరని ఏ విధంగా రుచిగా చేసుకోవచ్చో మీకు చూపించబోతున్నానండి. ఇది హెల్త్కి ఎంతో మంచిదండి. ఇది ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. చూడండి, దీనిని అటుకు మామిడి, గలిజేరు, పునర్నవ అనే పేర్లతో పిలుస్తామండి. ఇది గలిజేరు తెలుపుదా లేదా ఎరుపుదా అనేది మనకు దాన్ని పూసే పువ్వుని బట్టి మనము గుర్తుపట్టచ్చండి. చూసారా, ఇట్లా చిన్నదిగా ఉంది. అది తెలుపు కలర్లో ఉన్నట్లయితే తెల్ల గలిజేరు అని, అదే కొంచెము రాణి కలరు ఎరుపు కలరు మిక్సింగ్లో పూస్తుందండి. ఆ కలర్లో ఉన్నట్లయితే ఎర్ర గలిజేరు అని మనం కనుక్కోవచ్చండి. తెలుపుది ఎరుపుది రెండు మంచిదేనండి హెల్త్కి. తెల్లదైతే ఇంకాస్త మంచిదండి. పునర్నవ అనే వర్డ్ సాంస్క్రిట్ వర్డ్ అండి. పునర్నవ అంటే మళ్ళీ తిరిగి నవ కొత్తగా మనకి కణాలు అనేది ఉత్పత్తి అవ్వడము అనేది ఈ ఆకు యొక్క లక్షణం అండి. కిడ్నీ సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళకైతే ఇది చాలా చక్కగా పనిచేస్తుందండి. డయాలసిస్ స్టేజీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ ఈ ఆకుని ఉపయోగించినట్లయితే బాగా రికవరీ అయిన సందర్భాలు ఉన్నాయండి. దీన్ని మనము క్రియాటిన్ లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు వాడినట్లయితే క్రియాటిన్ లెవెల్స్ తగ్గుతాయండి. దీని ఆకుని ఒలుచుకొని మనము పప్పు కూర కానీ లేకపోతే పులుసు కూర కానీ చేసుకుంటామండి. ఇది వర్షాకాలంలో మనకి ఎక్కువగా దొరుకుతుంది. ఎప్పుడు దొరికినా కూడా దీన్ని తప్పకుండా మన ఆహారంలో ఒక పదార్థంగా చేర్చుకోవాలండి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు వారానికి ఒకసారి తీసుకుంటే సరిపోతుందండి. పాలిచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు దీన్ని వాడకూడదండి. అలా కాకుండా కేవలము కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళైతే తప్పకుండా వారానికి 3-4 సార్లు లేదా 2-3 సార్లైనా తీసుకున్నట్లయితే బాగా రికవరీ అవుతారండి. దీనికి తిరిగి శక్తినిచ్చేటువంటి గుణం ఉంది కాబట్టి మనము దీన్ని మన డైట్లో ప్లాన్ చేసుకునేటప్పుడు ఎక్కడెక్కడైనా దొరికినప్పుడు వెంటనే తెచ్చుకొని వాడుకోవాలండి. ఇది మళ్ళీ ఉదర సంబంధ వ్యాధులకు కానీ, మెన్స్ట్రియల్ ప్రాబ్లమ్స్కి కానీ, లేదంటే మనకి వాపులు ఉన్నట్లయితే వాటిని తగ్గించేటువంటి గుణం కూడా దీనికి ఉందండి. తప్పకుండా మనము వాడాల్సిన పదార్థము. మనము ఈ ఆకులని ఒలిచేసుకొని వీటిని వదిలేసేయాలండి. ఈ కొమ్మల్ని వదిలేసేసి ఆకులను మటుకే అన్నీ ఒలుచుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. అన్ని ఆకుల్ని ఒలిచేసుకోవాలి. మనము ఆకుకూరని శుభ్రం చేసుకున్న తర్వాత 1-2 సార్లు నీళ్ళతో కడుక్కున్న తర్వాత మళ్ళీ ఆకుకూరలో కొంచెం నీళ్లు పోసి ఈ విధంగా కల్లు ఉప్పును వేసి మళ్ళీ ఇంకొకసారి ఒక 10 నిమిషాలు అలానే ఉంచి కడుక్కోవాలి. ఎందుకంటే చూడండి, మనం ఆకును ఒలిచేటప్పుడు ఈ వెనక కానీ ముందు కానీ ఈ విధంగా గుడ్లు పెట్టుంటాయండి పురుగులు. ఆ పురుగుల్ని మనము చూడకుండా అలానే ఉంచి వండేసుకున్నట్లయితే మనకి మోషన్స్ అవుతాయండి. అందుకోసమని మనము శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కల్లు ఉప్పు వేసి ఉంచుకోవాలి. ఇలా ఉంచితే అవి లోపల చచ్చిపోతాయి కదా అనుకోవచ్చండి. ఆ చచ్చిపోయిన దాన్ని మనము ఆహారంగా తీసుకుంటాం కాబట్టి కంపల్సరీ కల్లు ఉప్పు వేసి కడుక్కున్నట్లయితే అటువంటి గుడ్లు మనము కడుక్కునే టైంలోనే చనిపోతాయి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దానిలో తగినన్ని నీళ్లు పోసుకొని కట్ చేసుకున్నటువంటి పునర్నవ ఆకు, అలానే ఒక టమాటా, ఈ పొడవు పచ్చిమిరపకాయలండి 2 వేసుకున్నాను. టమాటా, పచ్చిమిరపకాయలు, అలానే పచ్చిశనగపప్పు. దీనిని ముందుగానే మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు నానబెట్టుకోవాలి. ఈ పచ్చిశనగపప్పుని ఇదిగోండి ఈ గ్లాస్తో ఇంత తీసుకొని ముందుగానే నానబెట్టుకున్నాను. పచ్చిశనగపప్పు
కొంచెంగా చింతపండు. ఈ మొత్తాన్ని మనము ఉడికించుకోవాలి. ఈ విధంగా కుక్కర్లో 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము ఇలా మెత్తగా అనేసుకోవాలి. మీరు ఎనుపుకునేటట్లుగా ఉంటే ఎనిపేసుకొని మెత్తగా అనేసుకొని ఈ పప్పుని కలిపేసుకోవాలి. ఇది ఎందుకంటే విడిగా ఉడకపెట్టుకుంది మనము పప్పుని కలిపేసామనుకోండి మెత్తగా అయిపోతుంది. అలా కాకుండా విడిగా పెట్టుకున్నట్లయితే ఆ పప్పు మనకి తగులుతూ ఉంటుంది. ఇట్లా మెత్తగా అనేసుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి. ఇది ఆల్రెడీ మెత్తగానే ఉందండి, ఇంకా పోపు పెట్టుకోవాలి. ఈ నీళ్ళు కొంచెము ఉంచుకున్నా పర్వాలేదు, ఏమీ కాదండి, పోపులో ఇంకిపోతాయి. ఇప్పుడు మనము దీంట్లోకి ఉప్పు అది వేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. పోపులోకి తగినంత నూనె వేసుకొని ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసుకోవాలి. పచ్చిశనగపప్పు ఆల్రెడీ మనము ముందే వేసుకున్నాం కాబట్టి 4 మెంతులు కూడా వేసుకోవాలి. అలానే ఒక ఎండుమిరపకాయ. పోపు అయిపోయింది. ఇప్పుడు మనము ఇందులోకి కొంచెంగా ఇంగువ, ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకోవాలి. అలానే కొంచెంగా పసుపు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనము ఒకసారి కలిపేసుకొని ఇందులోకి ఒక స్పూను, చిన్న స్పూను కారం వేసుకొని, ఆల్రెడీ మిరపకాయలు వేసానండి. అచ్చంగా మిరపకాయలు వేసుకోవాలి అని అనుకుంటే పచ్చిమిరపకాయలు మరి 2 వేసుకోండి. నేను కొంచెము ఈ కారం కూడా వేస్తాను. అది ఒకసారి కలిపేసుకొని మనం ఆల్రెడీ ఉంచుకున్నటువంటి దీంట్లో వేసేసుకోవాలి. వేసి ఒకసారి కలిపేసుకొని ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాలు మగ్గించుకొని ఈ పప్పాకుని ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పప్పాకన్నా, గల్జేరన్నా, పునర్నవా ఇదేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు ఉడికిపోయిందండి. ఇంక మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనము పప్పుని ఇట్లా నానబెట్టుకోవడం వల్ల పప్పుగా అలానే ఉంటుందండి, తినడానికి బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.